వామ్మో, ఇప్పుడు ఎక్స్కర్షన్కి వెళ్ళాలి. 1000 రూపీస్ అడిగితే ఇచ్చిద్దంటావా? సర్లే అడిగేద్దాం. అమ్మా అమ్మా అమ్మా, నీకోసమే చూస్తున్నా. నిన్న కాఫీ పౌడర్ కి 10 రూపాయలు ఇచ్చా. 9 రూపాయలు కాఫీ పౌడర్, ఇంకో 1 రూపాయి ఉండాలి కదా. ఏం చేసావు? సర్లే, నీకు ఖర్చులుంటాయి కదా. పాకెట్ మనీ కింద ఆ 1 రూపీ జాగ్రత్త ఖర్చు పెట్టుకో. 1 రూపీ పాకెట్ మనీయా? ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో, పండగ తీసుకో. ఏమేమి ఇచ్చిద్ది నాకు 1000 రూపాయలు? సర్లే అడిగేద్దాం. అవును, ఇటు చెప్దామని వచ్చావు. ఏం చెప్పు. అది ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్ కి ప్లాన్ చేసినామమ్మా. జస్ట్ 1000 రూపీసే. 1000 రూపీస్ తో వెళ్ళి వచ్చేస్తాము. ఎవరెవరు వెళ్తున్నారు? అదా, నేను మొన్న వచ్చింది కదా లలి అని ఒక అమ్మాయి, పింకీ, ఇది నిమ్మి, ఇది అనిత, ఇది సరిత. హలో, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. మేమందరం కలిసి వెళ్తున్నాం. ఎంతమంది వెళ్తున్నారు? 5గురు అమ్మా. నేను కాకుండా ఇంకో 5గురు కలిసి వెళ్తున్నాం. 5 మెంబర్స్ అంతేనా? సరే, ఆ లిల్లీకి ఫోన్ చేసి 800 ఉన్నాయి, ఓ 200 తగ్గినాయి, ఎవరికి చెప్పొద్దు, 200 అడ్జస్ట్ చేయమని చెప్పు. నీ ఫ్రెండే కదా, అడ్జస్ట్ చేయమని చెప్పు. ఓకే. పాపం 800 ఉన్నట్టున్నాయి. ఆ 200 తను అడిగేసేస్తే అమ్మ 800 ఇస్తుంది, వెళ్ళిపోవచ్చు. ఆ పింకీ జస్ట్ 200 రూపీస్ తగ్గినాయి. సరే సరే, నువ్వు మాత్రం ఎవరికి చెప్పకు, సరేనా? ఓకే ఓకే సరే. అమ్మా అమ్మా, చెప్పు. పింకీ ఇస్తానమ్మా 200, నువ్వు 800 ఇచ్చేసేస్తే వెళ్ళిపోతాను. అవునా? మిగతా ఇంకో 4 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఫోన్ చేసి ఇలానే 200 అడిగి ట్రిప్ కి వెళ్ళేసిరా. ఇవి కూడా చెప్పాలా నీకు? మీ నాన్నకు మళ్ళీ అన్ని చెప్పాలి, అల్లుకుపోవాలి అంతే. ట్రిప్ అని డబ్బులు తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేసిరా. ఇంకా అట్లుంటది మనతోని.